హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీశాట్. పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని టీశాట్ ద్వారా నెలలవారీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో జూలై 2023లో కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ పైన డిస్కస్ చేద్దాం. ఓకేనండి. శాస్త్రీయ సంబంధించినటువంటి పరిజ్ఞానం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనే అంశం పైన ఈ నెలలో జరిగినటువంటి జూలై 2023లో జరిగినటువంటి అంశాలపైన డిస్కస్ చేద్దాం. సో ఇందులో మొదటి అంశం వచ్చేసి ఇక్కడ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేషనల్ సికిల్ సెల్ ఎనిమియా ఎలిమినేషన్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. అంటే దేశంలో సికిల్ సెల్ ఎనిమియాని నిర్మూలన చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో ఎక్కడైతే సికిల్ సెల్ ఎనిమియా అనే సంబంధించినటువంటి డిసీజ్ ఉందో దీన్ని తగ్గించాలి. ఎప్పటి వరకు తగ్గించాలంటే 2047 సంవత్సరం వరకు తగ్గించాలి. దేశంలో మరి 17 రాష్ట్రాలలో 278 జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇలా ఒక కాన్సెప్ట్ ఆధారితంగా ఈ అంశం అనేది ఇంపార్టెంట్. అంటే ఏ సంవత్సరం వరకు ఏమి నిర్మూలన చేస్తామనేది ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది 2030 నాటికి ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా నిర్మూలన కాబోతుంది. ఇలా అన్నమాట. మన భారత ప్రభుత్వం 2024 నాటికి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి కూడా తాగునీరుని డ్రింకింగ్ వాటర్ని సప్లై చేస్తామని చెప్పడం జరిగింది. జల్ జీవన్ అభియాన్లో భాగంగా అలాంటి నేపథ్యం అన్నమాట. 2030 నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. 2030 నాటికి టీబీ రోగాన్ని అంటే ట్యూబర్క్యులోసిస్ని క్షయవ్యాధిని కూడా నిర్మూలన చేస్తామని. అయితే మనం భారత ప్రభుత్వం అయితే 2025 నాటికే టీబీని నిర్మూలన చేస్తామని ప్రకటించడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ చూద్దామండి. కాక్రాపారా అటామిక్ పవర్ స్టేషన్ మరి గుజరాత్ రాష్ట్రంలో ఉంది కాక్రాపారా అటామిక్ పవర్ స్టేషన్. మరి కాక్రాపారా అటామిక్ పవర్ స్టేషన్లో అనేది అక్కడ అణువిద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ అణువిద్యుత్ ఉత్పత్తిలో భాగంగా కాక్రాపారా అటామిక్ పవర్ స్టేషన్లో మరో అణు రియాక్టర్ని అభివృద్ధి చేశారనమాట. అది ఇండిజినస్గా అభివృద్ధి చేశారు. ఇండిజినస్గా అంటే అర్థం ఏంటంటే స్వదేశంగా అభివృద్ధి చేశారు. ఇక్కడ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అంటే 700 మెగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యం ఉన్నటువంటి ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ని అక్కడ కాక్రాపారా అటామిక్ పవర్ స్టేషన్లో ప్రారంభించడం జరిగింది. ఇటీవల కాలంలో స్వదేశీయంగా 700 మెగావాట్ల అణువిద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ని ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్లోని కాక్రాపారా అటామిక్ పవర్ స్టేషన్. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అండ్ రాజస్థాన్ రాష్ట్రంలో కూడా అణువిద్యుత్ కేంద్రాలు మరికొన్ని అణువిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మధ్యప్రదేశ్లోని చుట్కా, రాజస్థాన్లోని మై బన్వారా ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అలాంటి నేపథ్యం. రాజస్థాన్లో ఆల్రెడీ ఒక అణువిద్యుత్ కేంద్రం ఉంది. ఏది రావత్ బాటా అణువిద్యుత్ కేంద్రం అండి. నెక్స్ట్ చూద్దాం. ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రం మనకు న్యూస్లో ఉంది. యాక్చువల్గా ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రం అనేది జపాన్లో ఉంటుంది. ఇది మొత్తం ధ్వంసమైంది. ఎందుకోసం అంటే 2011 మార్చి 11న మనకి సునామీ అనేది రావడం జరిగింది అనమాట. ఇలాంటి నేపథ్యంలో ఆ సునామీ తాకిడికి ఈ ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రాల్లో ఉన్నటువంటి అణు రియాక్టర్లో ఉన్నటువంటి ఏదైతే అణుపదార్థం ఉందో అణుపదార్థం అంతా కూడా ధ్వంసమైన సందర్భంలో కొన్ని డబ్బాలలో దాన్ని ఎందుకోసం డైరెక్ట్గా అది సముద్రంలో కానివ్వండి డైరెక్ట్గా ఇలా చేస్తే ఏమైతే చాలా నానార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది చాలా పర్యావరణానికి. ఇలాంటి నేపథ్యంలో దాన్ని కొన్ని డబ్బాలలో నిల్వ ఉంచారు. ఇలాంటి నేపథ్యంలో IAEA అంటే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈ సంబంధించిన విషయం పైన ఒక సంబంధించినటువంటి ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఒక సంబంధించినటువంటి అంశంగా అక్కడ అధ్యయనం చేసింది. మరి అణు రియాక్టర్లలో గతంలో ఆ విధంగా ఏదైతే సునామీ కారణంగా అణు రియాక్టర్లు డ్యామేజ్ కావడం, అణు రియాక్టర్లో ఉన్నటువంటి అణు పదార్థం అనేది డబ్బాలు నిల్వ ఉంచారు కాబట్టి ఇంకా ఎన్ని సంవత్సరాలు నిల్వ ఉంచాలి, దీన్ని ఖచ్చితంగా దాని యొక్క పారబోయాలని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చిందనమాట. అయితే ఈ పారబోయడానికి అనుమతి కూడా ఇచ్చింది జపాన్ దేశానికి IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అయితే ఎప్పుడైతే ఈ గతంలో ఈ ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో
ఈ యొక్క సునామీ కారణంగా వచ్చినటువంటి పరిణామాల దృష్ట్యా ఆ యొక్క అణుపదార్థాన్ని పారబోయాలి సముద్రంలో అన్న విషయాన్ని చైనా దేశం, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, కుక్ దీవులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది పర్యావరణ పరంగా చాలా ఇబ్బందికరంగా తలెత్తే అవకాశం ఉందని. ఇలాంటి నేపథ్యం ఐఏఈ అంటున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ. మరి ఇది ఎక్కడ ఉంది అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అంటే ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా పనిచేస్తుంది ఐఏఏ. మరి ఐఏఏ 1957లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు మరియానో రఫెల్ గ్రాసి, అర్జెంటీనా దేశానికి చెందినవారు. మరికొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ చూద్దామండి. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్. మనకి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఓకేనండి, ఇలాంటి సంస్థలను, మినిస్ట్రీ ఆఫ్ ది పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి సంస్థలు, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థలు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగిందనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క పర్యావరణయుతమైనటువంటి ఇంధనాన్ని వాడవలసిన అవసరం ఉంది. 2070 నాటికి శూన్య కర్బన ఉద్గారాల స్థాయిని తీసుకురావాలి. నెట్ జీరో లక్ష్యాలను సాధించాలంటే ఖచ్చితమైన విషయంలో మనకి ఈ యొక్క ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్స్, పర్యావరణ అనుకూలమైన ఇంధనాల యొక్క ఆవశ్యకత ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 21వ శతాబ్దపు సంబంధించినటువంటి ఒక ఫ్యూయల్గా, అంటే 21st సెంచరీ ఫ్యూయల్, అంటే 21వ శతాబ్దపు ఇంధనంగా పిలువబడే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ప్రపంచంలో తొలిసారిగా గ్రీన్ హైడ్రోజన్తో నడిచే రైళ్లను కూడా జర్మనీ దేశం ప్రవేశపెట్టింది. ఇటీవల చైనా దేశం ప్రవేశపెట్టింది. 2023 సంవత్సరం చివరిలో మన భారత ప్రభుత్వం, మన భారత రైల్వే శాఖ కూడా గ్రీన్ హైడ్రోజన్తో నడిచే లేదా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైళ్లను ప్రవేశపెట్టబోతుంది. ఇలాంటి నేపథ్యంలో మనం జనవరి 2023లోనే హరిత హైడ్రోజన్ ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే ఒక పాలసీని కూడా విడుదల చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి విషయాలపైన డిస్కస్ చేసుకోవడానికే జూలై 5 నుండి 7, 2023లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ 2023 సదస్సు అనేది జరిగిందనమాట. ఈ పాయింట్ అనేది మనకి ఇంపార్టెన్స్గా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మెటా సంస్థ అండి. మనకి ఇక్కడ ఏదైతే ఫేస్బుక్ అని చెప్పేసి అంటున్నామో, మరి ఫేస్బుక్ మాతృక సంస్థగా ఉన్న మెటా పేరు కూడా మార్చుకోవడం జరిగింది ఫేస్బుక్. ఇలాంటి నేపథ్యంలో మెటా వాళ్ళు ఒక మైక్రో బ్లాగింగ్ యాప్ని ప్రారంభించడం జరిగిందనమాట. అంటే లైక్ ట్విట్టర్, అంటే ట్విట్టర్ని ఆ విధంగా ట్విట్టర్లో ఎట్లయితే మెసేజింగ్ యాప్ ఉంటుందో, ఎట్లయితే ఇలా ఉంటుందో కన్వర్జేషన్ అంటే సంభాషణ సంబంధించి ఇవన్నీ ఎలా ఉంటాయో ట్విట్టర్లో, లైక్ దట్ ఇక్కడ మెటా వాళ్ళు, ఫేస్బుక్ వాళ్ళు ఇటీవల ప్రారంభించినటువంటి ఒక యాప్, మైక్రో బ్లాగింగ్ యాప్ అనేది థ్రెడ్స్ అనమాట. థ్రెడ్స్. మనకు చూడండి ఇక్కడ థ్రెడ్స్ అనేది ఎవరు ఇటీవల కాలంలో ఒక మైక్రో బ్లాగింగ్ యాప్ని ఎవరు ప్రారంభించడం జరిగిందంటే మెటా వాళ్ళు ప్రారంభించడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి యూక్లిడ్ అండి. అంటే ఇక్కడ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసినటువంటి యూక్లిడ్ అనే ఒక శాటిలైట్ని, ఒక మిషన్ని ఇటీవల ప్రయోగించడం జరిగింది విజయవంతంగా. స్పేస్ ఎక్స్ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు టు ఎక్స్ప్లోర్ ద డార్క్ యూనివర్స్. అంటే ఇక్కడ ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి విశ్వం పైన మరింతగా ప్రయోగాలు చేసే ఉద్దేశంతో ఈ యొక్క ఏమిటంటే యూక్లిడ్ అనే ఒక మిషన్ని ఇటీవల కాలంలో విజయవంతంగా పంపించిన సంస్థ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. దీన్ని ఏ సంస్థ చేత పంపించబడిందంటే ఎలన్ మస్క్ ప్రారంభించినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ది రూరల్ డెవలప్మెంట్, అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ. ప్రజెంట్ అయితే దీనికి మంత్రిగా గిరిరాజ్ సింగ్ ఉన్నారు. వీరు ఒక యాప్ను ప్రారంభించారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్లో భాగంగా ఈ సరస్ అనే యాప్ను ప్రారంభించారు. ఏంటి ఈ సరస్ యాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలు వారు తయారు చేసినటువంటి ఉత్పత్తులని ఆన్లైన్ వేదికగా ఒక కామర్స్ లాగా అమ్ముకునే ఒక వ్యవస్థను తీసుకురావడం,
తద్వారా జీవనోపాధిని కల్పించడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ సరస్సు యాప్ని ప్రారంభించడం అయితే జరిగిందనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. అమెరికాలో ఉన్నటువంటి ఒక పత్రిక, ప్రధానమైన పత్రికల్లో ఒకటైనటువంటి న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని, ఒక ఆర్టికల్ని ఇచ్చిందనమాట. ఏంటి ఆ కథనం అంటే, సో అంతరిక్ష రంగంలో భారతదేశం ఒక ఆశ్చర్యపరిచే పోటీదారు అని చేయడం జరిగిందనమాట. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, భవిష్యత్తులో భారతదేశం అనేది అంతరిక్ష రంగంలో ఒక లీడ్ రోల్ని, ఒక ప్రధానమైనటువంటి పాత్రని పోషించబోతుంది అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అనమాట. అంటే ఏంటంటే కరోనా కన్నా ముందు, కరోనా తర్వాత, కరోనా కన్నా ముందు మన దేశంలో అంతరిక్ష రంగంలో పార్టిసిపేట్ చేయడానికి ఉన్నటువంటి అంకుర పరిశ్రమలు కొన్ని, కానీ ఇప్పుడైతే సో మరి 140 అంతరిక్ష అంకుర పరిశ్రమలు మన భారతదేశంలో ఉన్నాయి, స్పేస్ స్టార్టప్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్కై రూట్ ఏరోస్పేస్ కానివ్వండి, ధ్రువ్ ఏరోస్పేస్ కానివ్వండి, పిక్సెల్ కానివ్వండి, అగ్నికులు కానివ్వండి, ఇలా చాలా సంస్థలు అనేది రావడం జరిగిందనమాట. స్వదేశంగా ఎన్నో పరిశోధనలు చేస్తూ భారత అంతరిక్ష రంగానికి సపోర్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే మన భారతదేశం అంతరిక్ష రంగంలో ఆశ్చర్యపరిచే పోటీదారుగా మన భారత్ నిలవబోతుంది అని చెప్పేసి న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రకటించింది. ఓకేనా, అంతరిక్ష రంగంలో ఆశ్చర్యపరిచే పోటీదారుగా భారత్ రాబోతుంది అని చెప్పేసి ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దినపత్రిక దీన్ని ఇలా ప్రకటించింది అన్నప్పుడు అది న్యూయార్క్ టైమ్స్ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. సో మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ఐఐటీలు సో ఎన్నో ఆవిష్కరణలతో ఈరోజు ముందంజలో ఉన్న సందర్భం ఉంది. ఇటీవల కాలంలోనే పాలులోని కల్తీని తొందరగా డిటెక్ట్ చేయడానికి సో మనకి ఇక్కడ 3D ప్రింటెడ్ పేపర్ని కూడా అభివృద్ధి చేసింది. 30 సెకండ్లలోనే ఆ పాల కల్తీని గుర్తించడానికి సో ఎవరండేది మనకు ఐఐటి మద్రాస్. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఐఐటి కాన్పూర్ సంస్థ మరో సంబంధించినటువంటి ఆవిష్కరణ చేసింది. డైమిథైల్ ఈథర్. ఈ డైమిథైల్ ఈథర్ ఇంధనం అంటే 100% డైమిథైల్ ఈథర్ ఇంధనంతో నడిచే ట్రాక్టర్ని ఆవిష్కరించడం జరిగింది. అంటే ఆ ట్రాక్టర్లో సో అలాంటి సంబంధించిన డైమిథైల్ ఈథర్ ఈ ఫ్యూయల్ని వాడుతూ ఆ ట్రాక్టర్ నడుస్తుంది అనమాట. సో నీతి ఆయోగ్, సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డులు సంయుక్తంగా ఈ సంబంధించినటువంటి ప్రాజెక్ట్నికి సపోర్ట్ చేయడం జరిగింది. ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించడం జరిగింది. ఇలా ప్రతి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి ఐఐటి కాన్పూర్ ఆవిష్కరణ. జైమెక్స్ విన్యాసాలు, జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటామండి. ఇది 7వ జైమెక్స్ విన్యాసాలు. మరి ఏంటి ఇంపార్టెంట్ అంటే ఇది నావికా విన్యాసాలు. సో విశాఖపట్నంలో జరిగాయి జూలై 5 నుండి 10, 2023లో జరిగాయి ఈ జైమెక్స్ విన్యాసాలు. నావికా విన్యాసాలు. సో ఇది మనకేంటంటే ఇలాంటి నావికా విన్యాసాలపైన లేదా విన్యాసాలు వచ్చినప్పుడు విన్యాసాల పేరు, ఆ విన్యాసాలు ఎక్కడ జరిగాయి, ఏ తరహా విన్యాసాలు, ఏ దేశాలు పాల్గొంటున్నాయి, విన్యాసాల పేరు జైమెక్స్. సో విన్యాసాల్లో ఏ 2 దేశాలంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జైమెక్స్ JIMEX చూడండి, అంటే జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. ఎక్కడ జరిగాయి ఇది? విశాఖపట్నంలో జరిగాయి అన్నమాట. భారత్ జపాన్ మధ్య నిర్వహించే సైనిక విన్యాసాల్లో ధర్మ గార్డియన్ అనేది ఒకటి ఉందండి. అండ్ భారత్ జపాన్ల మధ్య జరిగే సంబంధించినటువంటి ఈ వైమానిక విన్యాసాల్లో ప్రధానమైన విషయంలో ఒకటి చూసినట్లయితే వీర్ గార్డెన్ విన్యాసాలు. అంతేకాకుండా భారత్ జపాన్ల మధ్య జరిగే మరో విన్యాసాలు వచ్చేసి షిన్యు మైత్రి. ఇలా 4 రకాల విన్యాసాలు, 4 పేర్లతో విన్యాసాలని మనం భారత్ జపాన్ల మధ్య నిర్వహిస్తామన్నమాట. ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఐటి మద్రాస్. మన భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫర్ ది ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటాం. NIRF ర్యాంకింగ్స్ అంటాం. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఎప్పుడు ముందంజలో ఉంది, ముందు వరుసలో ఉండే సంస్థ ఐఐటి మద్రాస్. సో టాప్ 10 మనం సంస్థలు తీసుకున్నట్లయితే NIRF ర్యాంకుల్లో 7 సంస్థలు కూడా ఐఐటీలో ఉంటాయి. మన దేశంలో అయితే మొత్తం ఉన్నటువంటి ఐఐటీల సంఖ్య 23 ఐఐటీలు ఉన్నాయి. మరి 23 ఐఐటీలలో మరి ఐఐటి మద్రాస్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. కానీ మన భారతదేశంలో ప్రారంభించబడ్డ తొలి ఐఐటి అంటే ఐఐటి ఖరగ్పూర్ 1951లో. ఇలాంటి నేపథ్యంలో మరి మన ఐఐటి మద్రాస్ యొక్క క్యాంపస్ని జాంజీబార్లో ఏర్పాటు చేస్తున్నారన్నమాట. జాంజీబార్ అంటే ఇక్కడ ఆఫ్రికా ఖండంలో ఒక దేశం, టాంజానియా దేశ రాజధాని జాంజీబార్. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. అంతేకాకుండా టాంజానియా దేశంలోని జాంజీబార్లో ఏర్పాటు చేసినటువంటి ఐఐటి మద్రాస్ క్యాంపస్కి డైరెక్టర్గా సో ప్రీతి అగాలయంను నియమించడం జరిగిందనమాట. ఈ అపాయింట్మెంట్ ఇంపార్టెంటే.
ఫస్ట్ టైం అనమాట మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక స్టార్టప్ చేత ఫస్ట్ టైం అంటే సారీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఐఐటి చేత భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఐఐటి చేత ఫస్ట్ టైం ఒక క్యాంపస్ని విదేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అది ఐఐటి మద్రాస్ చేత. అది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే అది మనకి ఆఫ్రికా ఖండంలో ఏర్పాటు చేస్తున్నారు, టాంజానియా దేశంలో ఏర్పాటు చేస్తున్నారు, జాంజిబార్లో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి డైరెక్టర్ వచ్చేసి ప్రీతి అగాలయం. అండ్ మరొక విషయం, ఇటీవల కాలంలో మరి త్వరలోనే అంటే 2024లో ఇది అయితే 2023లో ప్రారంభించబడబోతుంది ఐఐటి మద్రాస్ క్యాంపస్ టాంజానియా దేశంలో. మరి ఐఐటి ఢిల్లీ క్యాంపస్, ఢిల్లీలో ఉన్నటువంటి ఐఐటి సంస్థ యొక్క క్యాంపస్ని యూఏఈలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇట్లా మొదటిది రెండవది ఇట్లా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మిస్టీ కార్యక్రమం 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ పథకాలను ప్రారంభించారన్నమాట. ఈ సంవత్సరంలో ప్రకటిస్తామని చెప్పేసి ఏదది మిస్టీ కార్యక్రమం అంటే మడడవులని ఆ విధంగా సంరక్షించడం, మడడవులని ఆదాయ వనరులుగా మార్చుకోవడం, మడడవులలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మిస్టీ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. మినిస్ట్రీ ఫర్ ది ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ అంటే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ మిస్టీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా చాలా సంస్థలు కూడా ఈ మిస్టీ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి వివిధ రాష్ట్రాలు 6 ఒప్పందాలు చేసుకోవడం జరిగిందనమాట. అందులో గుజరాత్లో ఫస్ట్ ఒప్పందం జరిగింది. అంటే తీర ప్రాంతం వెంబడి ఏం చేస్తారంటే మడ అడవుల్ని సంరక్షణ చేస్తారు. మడ అడవుల్ని ఏం చేస్తారంటే వాటిని నిర్మిస్తారనమాట. అంటే ఆ మొక్కలు పెట్టడం ఎందుకోసం అంటే మడ అడవులు అనేది మ్యాంగ్రోవ్స్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ సముద్రం నుండి సంబంధించినటువంటి ఆటుపోట్ల నుండి సంబంధించినటువంటి ఈ యొక్క సునామీ కానివ్వండి లేకపోతే తుఫాన్లు కానీ వీటి నుండి కూడా రక్షించబడుతుంది నేల భాగం అనేది ఉందన్నమాట. అంతేకాకుండా మ్యాంగ్రోవ్స్ అనేది మడడవులు అనేది జీవ వైవిధ్యానికి పేరెనిక గల మడడవులు అనమాట. ఇలాంటి నేపథ్యం అందుకోసమే ఈ యొక్క మోడర్నైజేషన్లో భాగంగా ఈ ఆధునికరణ క్రమంలో భాగంగా మరి ఈ యొక్క మడడవులు అనేవి తగ్గిపోతున్నాయి. మడడవులని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. ఇంకా అవసరమైతే కొన్ని మడడవుల్ని మనం సృష్టించుకోవాలి అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అనమాట. ఇది మిస్టీ కార్యక్రమం. మిస్టీ కార్యక్రమానికి ఒక అబ్రివేషన్ ఉంటుందండి, MISHTI. ఏంటి అంటే ఇక్కడ మిస్టీ మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటాట్ అండ్ టాంజబుల్ ఇన్కమ్స్ అని చెప్పేసి అంటామండి. నెక్స్ట్ చూద్దాం AI ఫర్ గుడ్. ఇప్పుడు ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చూస్తున్నామండి. ఈరోజు అంటే కృత్రిమ మేధస్సు పైన చూస్తున్నాం. ఎందుకోసం అంటే 5G సాంకేతికత 5th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకి ఈ 5G సాంకేతికత వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో టెక్నాలజీ పైన ఎక్కువగా మనం డిపెండ్ అవుతున్న సందర్భం ఉంది త్వరలోనే. ఇలాంటి నేపథ్యంలో మరి AI ఫర్ గుడ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మంచిగా యూజ్ చేసుకోవాలి అని ఒక ప్రధానమైన విషయంతో ఒక సదస్సు నిర్వహించడం జరిగింది, AI ఫర్ గుడ్. మరి ఈ సదస్సును ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో నిర్వహించడం జరిగిందనమాట. మరొక విషయం అండి, ఇక్కడ ఆపరేషన్ బ్రాడర్ స్వాడ్ అనే సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంటే ఇల్లీగల్ డ్రగ్స్ అక్రమంగా ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క డ్రగ్స్ ఉన్నాయో, ఏవో మాదక ద్రవ్యాలు ఉన్నాయో, ఈ మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి భారత్ మరియు అమెరికా దేశాలు కలిసి ఈ యొక్క డ్రగ్స్ నిర్మూలన చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆపరేషన్ బ్రాడర్ స్వాడ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. జూలై 14, 2023న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండవ ప్రయోగ వేదిక నుండి ఉపగ్రహ ప్రయోగ వేదిక నుండి మరో చారిత్రకమైనటువంటి మిషన్ని చారిత్రకమైనటువంటి ఉపగ్రహ ప్రయోగం అనేది ఇస్రో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అదే చంద్రయాన్ 3. మరి చంద్రయాన్ 3 ద్వారా మండలం పైన చంద్రుడి పైన ఆ విధంగా ల్యాండర్ అండ్ రోవర్లు దిగబోతున్నాయి ఆగస్టు చివరి వారంలో. ఇలాంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రయోగం అయితే జూలై 14న నిర్వహించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. చంద్రయాన్ 1 అయితే 2008లో దీన్ని ప్రయోగించారు. చంద్రయాన్ 2 అయితే 2019లో ప్రయోగించారు. ఇప్పుడు చంద్రయాన్ 3 వచ్చేసి జూలై 14, 2023 అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జూక్యూ-2 అని మనకు న్యూస్లో ఉందండి. జూక్యూ-2 అనేది ఏంటంటే ఇది చైనా దేశానికి చెందినటువంటి ఒక ఉపగ్రహ రాకెట్. అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే జనరల్గా రాకెట్స్లో హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటడైన్ కానివ్వండి
లేకపోతే క్రయోజనిక్ ఒక ఇంధనం కానీ ఉంటుందన్నమాట. మరి ఇలా కాకుండా ఇది ఏంటి మీథేన్తో నడిచే ఒక రాకెట్ అనమాట. మీథేన్ ఇంధనంతో నడిచే రాకెట్ ప్రపంచంలోనే ఫస్ట్ టైం అనమాట. అంటే వరల్డ్స్ ఫస్ట్ మీథేన్ పవర్డ్ రాకెట్ టు ద స్పేస్, అంతరిక్షంలోకి పంపించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రాకెట్ మొదటిసారిగా మీథేన్తో నడుస్తుంది. దాన్ని అభివృద్ధి చేసింది ఎవరండి? చైనా దేశం. ఇలా మొదటిసారి వచ్చినప్పుడు ఆ విషయం మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆపరేషన్ సదరన్ రెడీనెస్ అని చెప్పేసి అంటామండి. అంటే ఇది సీషెల్ దేశం నిర్వహిస్తుంది. మరి హిందూ మహాసముద్రంలోని ఈ దేశం ఇదొక నావికా విన్యాసాలు, బహుళ దేశాలు పాల్గొంటున్నాయి. దీన్ని మ్యారిటైమ్ ఆర్ మల్టీనేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అంటారు. ఇంకా కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ పాల్గొంటున్నటువంటి విన్యాసాలుగా కూడా పిలుస్తాం. ఇక్కడ మ్యారిటైమ్ అంటే మనకు కన్ఫ్యూజ్ ఏం కానవసరం లేదు. మ్యారిటైమ్ అంటే నావికా దళ సంబంధించిన విషయాలు, నావీ సంబంధించిన విషయాలు, సముద్రంపై జరిగే విషయాలు మనం మ్యారిటైమ్ అని చెప్పేసి అంటాం అనమాట. కాబట్టి ఇక్కడ ఆపరేషన్ సదరన్ రెడీనెస్ యొక్క ప్రత్యేకత మనం డిస్కస్ చేసినాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐక్యరాజ్య సమితి సంస్థ అయినటువంటి యుఎన్ఎయిడ్స్. మరి యుఎన్ఎయిడ్స్ సంస్థ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఏంటి యుఎన్ఎయిడ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏంటంటే అంటే దాని నివేదిక పేరు వచ్చేసి 2023 యుఎన్ఎయిడ్స్ గ్లోబల్ ఎయిడ్స్ అప్డేట్ అనే నివేదిక ఇచ్చారు. అంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా ఎయిడ్స్ అనేది నిర్మూలన కాబోతుంది. వరల్డ్ కెన్ ఎండ్ ఎయిడ్స్ బై ది 2030. మన భారతదేశం కూడా 2030 నాటికి ఎయిడ్స్ నిర్మూలన చేయబోతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చినటువంటి నివేదిక అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ 1945 అక్టోబర్ 16 1945 అక్టోబర్ 16 ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఇటలీలోని రోమ్ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఎఫ్ఏఓ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఒక నివేదిక ఇచ్చింది. ఏంటా నివేదిక అంటే ఇక్కడ ఏదైతే ప్లాస్టిక్స్ ఉన్నాయో ఆ ప్లాస్టిక్స్లో ఇంకా చిన్నవి మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి, నానో ప్లాస్టిక్స్ ఉంటాయి. అవి మానవుని యొక్క ఆరోగ్యానికి ఎలా డ్యామేజ్ చేస్తున్నాయి, హ్యూమన్ హెల్త్ అనేది కాజ్ అవుతుంది బికాజ్ ఆఫ్ దట్ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ నానో ప్లాస్టిక్స్ అని ఒక నివేదిక అనమాట. ఇక్కడ మనకు నివేదిక టైటిల్ ఇంపార్టెంట్, అది ఎవరు విడుదల చేశారని ఇంపార్టెంట్. జనరల్గా మైక్రో ప్లాస్టిక్స్ హ్యూమన్ హెల్త్ అంటే మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ కానివ్వండి, లేకపోతే ప్లాస్టిక్స్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇలా మనం భావించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ నివేదికను ద ఇంపాక్ట్ ఆఫ్ ది మైక్రో ప్లాస్టిక్స్ అండ్ నానో ప్లాస్టిక్స్ ఆన్ హ్యూమన్ హెల్త్ 2023. ఈ నివేదికను విడుదల చేసిన సంస్థ ఎఫ్ఏఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. మరి ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థకు ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ఎవరండి? క్యూడొంగ్యూ. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక సంబంధించినటువంటి ఒక సైనిక విన్యాసం అండి. నొమాడిక్ ఎలిఫెంట్. మరి నొమాడిక్ ఎలిఫెంట్ అనే పేరుతో జూలై 17 నుండి 31 2023లో ఈ నొమాడిక్ ఎలిఫెంట్ అనే పేరుతో ఒక సైనిక విన్యాసాలు, ఒక మిలిటరీ విన్యాసాలు జరిగాయి. ఎక్కడ నిర్వహించారు ఈ విన్యాసాలను అంటే ఉలెన్ బాటర్ను నిర్వహించడం జరిగింది. ఉలెన్ బాటర్ అనేది ఏంటంటే ఇక్కడ మంగోలియా దేశ రాజధాని ఉలెన్ బాటర్. ఇది 15వ నొమాడిక్ ఎలిఫెంట్ విన్యాసాలు. గతంలో ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా వచ్చిందనమాట. అంటే నొమాడిక్ ఎలిఫెంట్ అనే పేరుతో ఏ రెండు దేశాలు విన్యాసాలు నిర్వహిస్తారు, మిలిటరీ విన్యాసాల్లో ఏ రెండు దేశాలు పాల్గొంటాయి అంటే భారత్, మంగోలియా దేశాలు పాల్గొంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అర్జెంటీనా దేశం మనకు న్యూస్లో ఉంది. మరి అర్జెంటీనా దేశం ఎలా న్యూస్లో ఉందంటే ఇక్కడ ద ఫస్ట్ కంట్రీ అనమాట, ద ఫస్ట్ లాటిన్ అమెరికా కంట్రీ వాంట్ టు బై ద హెలికాప్టర్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్స్ డెవలప్డ్ బై ది హెచ్ఏఎల్. హెచ్ఏఎల్ అంటే ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ హెచ్ఏఎల్. మరి హెచ్ఏఎల్కి ప్రజెంట్ సిఎండి వచ్చేసి అనంత కృష్ణన్. ఇలాంటి నేపథ్యంలో ఏంది ఇక్కడ అంటే హెచ్ఏఎల్ వాళ్ళు ఎల్సిహెచ్ అండ్ ఎల్సిఏ అంటే ఎల్సిఏ అనగా లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, తేలికపాటి యుద్ధ విమానం. ఎల్సిహెచ్ అనగా తేలికపాటి యుద్ధ హెలికాప్టర్. ఎల్సిహెచ్ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్కి పెట్టిన పేరు ఏంటంటే ప్రచండ్. అండ్ తేలికపాటి యుద్ధ విమానం లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్కి పెట్టిన పేరు తేజస్. ఇలాంటి ఈ తేజస్ కానివ్వండి, ప్రచండ్ ఈ హెలికాప్టర్స్ కానివ్వండి మాకు కావాలి, మా యొక్క భద్రత దృష్ట్యా అని చెప్పేసి ఒక లెటర్ ఆఫ్ ది ఇంటెంట్ని పంపించడం జరిగిందన్నమాట అర్జెంటీనా. వీటిని కొనుగోలుకి ఇష్టపడుతుంది, కొనుగోలుకి ఆ విధంగా మొగ్గు చూపుతుంది అనమాట. ఇలాంటి నేపథ్యంలో
ఈ ఒప్పందం పూర్తయింది అనుకోండి ఒక రికార్డ్ అనమాట. ఏంటంటే ద ఫస్ట్ లాటిన్ అమెరికా కంట్రీ, అంటే మొదటి ఒక లాటిన్ అమెరికా దేశం మన భారత్ అభివృద్ధి చేసిన, స్వదేశీయంగా అభివృద్ధి చేసిన, మన బెంగళూరు కేంద్రంగా అభివృద్ధి చేసినటువంటి సో ఈ యొక్క ప్రచండ అండ్ తేజస్ హెచ్ఏఎల్ అభివృద్ధి చేసిన ఈ యుద్ధ హెలికాప్టర్ని, ఈ తేలికపాటి యుద్ధ విమానాలని అర్జెంటీనా దేశం కొనుగోలు చేయబోతుంది అనమాట. అర్జెంటీనా దేశ రాజధాని వచ్చేసి మనకి ఏదంటే అర్జెంటీనా దేశ రాజధాని వచ్చేసి బ్యూనస్ ఎయిర్స్. ఓకేనా. లియోనెల్ మెస్సీ అనే క్రీడాకారుడు అర్జెంటీనా దేశానికి చెందినవారు. నార్దర్న్ ఇంటరాక్షన్, సో ఇది ఒక మిలిటరీ విన్యాసాలండి. నార్దర్న్ ఇంటరాక్షన్ అనేది ఒక మిలిటరీ విన్యాసాలు, ఒక సైనిక విన్యాసాలు నార్దర్న్ ఇంటరాక్షన్. మరి ఈ నార్దర్న్ ఇంటరాక్షన్ అనే సైనిక విన్యాసాల్లో ఏ రెండు దేశాలు పాల్గొంటున్నాయంటే చైనా, రష్యా. సో ఒకప్పుడు అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో భారత్తో పాల్గొన్న దేశాలు ఏవైతే ఈ యొక్క సైనిక విన్యాసాలు, నావిక విన్యాసాలు, వైమానిక విన్యాసాల్లో పాల్గొంటే మాత్రం అడిగేవాడు. ఇటీవల కాలంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది మన టీఎస్పీఎస్లో, ఎలా అంటే సో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో బాలికేతన్ అనే విన్యాసాల్లో పాల్గొనే దేశాలు ఏమన్నాడు. బాలికేతన్ యాక్చువల్గా బాలికేతన్ విన్యాసాలు మన భారత్ పాల్గొనదు. బాలికేతన్ విన్యాసాల్లో పాల్గొనే దేశాలు ఏదంటే అమెరికా, ఫిలిప్పైన్ దేశాలు బాలికేతన్ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి అన్నమాట. ఆ పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ కూడా అంతే చూడండి. నార్దర్న్ ఇంటరాక్షన్ అనే విన్యాసాలు 2023 జూలైలో నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారంటే ఇవి సీ ఆఫ్ ది జపాన్ సముద్రంలో నిర్వహించారు. సో ఇది ఒక సైనిక విన్యాసాలు, ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. మరి చైనా, రష్యా దేశాలు పాల్గొంటున్నాయండి. చైనా, రష్యా దేశాలు. సో ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది ఇక్కడ. ఐఎన్ఎస్ కిర్పన్ అండి. మన భారత్ అభివృద్ధి చేసుకున్నటువంటి ఒక నౌక, ఒక యుద్ధ నౌకనే, కుక్రీ క్లాసుకు చెందినటువంటి ఒక యుద్ధ నౌకనే ఐఎన్ఎస్ కిర్పన్. గత 32 సంవత్సరాల నుండి మన భారత తీర ప్రాంతంలో గస్తీని ఎంతో చేపట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి యుద్ధ నౌకల్లో ఒకటి ఐఎన్ఎస్ కిర్పన్. సో మనకి ఇక్కడ మనం పొరుగు దేశాలతో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో సో ఈ ఐఎన్ఎస్ కిర్పన్ ఒక యుద్ధ నౌకని, ఈ వార్షిప్ని, కుక్రీ క్లాస్కు చెందినటువంటి ఈ వార్షిప్ని మన భారతదేశం ఒక దేశానికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఒక బహుమానం ఇచ్చింది, ఒక బహుమతి ఇచ్చింది. మరి అలా అడిగే అవకాశం ఉందండి. 32 సంవత్సరాలు భారత నావిక దళంలో విశేషంగా సేవ చేసినటువంటి ఐఎన్ఎస్ కిర్పన్ అనే యుద్ధ నౌకని భారతదేశం ఇటీవల కాలంలో ఏ దేశానికి బహుమానంగా ఇచ్చింది, గిఫ్ట్గా ఇచ్చింది అన్నప్పుడు ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ వియత్నాం దేశం అండి. వియత్నాం దేశానికి ఇవ్వడం జరిగిందనమాట. ఇట్లా అంటే మన దేశము వివిధ దేశాల నుండి తెచ్చుకుంటున్నటువంటి యుద్ధ విమానాలు, వీటితో పాటుగా మన దేశం ఎవరికి ఇస్తున్నాం ఏదన్నా డిఫెన్స్ సంబంధించిన విషయాలపైన కూడా మనకి ఇటీవల కాలంలో అడుగుతున్నాడు. మనం జస్ట్ ఇంతపై డిస్కస్ చేసినాం. మన కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఎల్సిహెచ్ లైట్ కాంబాట్ హెలికాప్టర్ కానివ్వండి, ఎల్సిఏ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి. దీన్ని మనం ఎల్సిహెచ్ అంటే దాన్ని ప్రచండ్ అని పిలుస్తాము. ఎల్సిఏ అంటే ఏంటంటే మనం తేజస్ అని పిలుస్తాం. మరి ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏ దేశం అంటే అర్జెంటీనా దేశానికి ఇవ్వబోతున్నాం. అట్లా ఇది కూడా అంతేనండి. ఐఎన్ఎస్ కిర్పన్ ఏ దేశానికి ఇచ్చినామంటే గిఫ్ట్గా ఇచ్చినాం. అవి కొనుగోలు చేస్తారు. ఇవి ఆ యుద్ధ విమానాలు అయితే కొనుగోలు చేస్తున్నాం. ఇవైతే గిఫ్ట్గా ఇచ్చారు అనమాట. ఏ దేశానికంటే భారత్ ఏ దేశానికి ఇచ్చింది? వియత్నాం. ఏ మాధవరావు గారు. సో వీరు మరి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి 1917లో ఏర్పాటు చేయబడేటువంటి బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అంటే డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి రక్షణపరమైనటువంటి ఉత్పత్తులని ఇక్కడ ఏం చేస్తారంటే మరింతగా ఉత్పత్తి చేస్తారు. డిఆర్డిఓ ఆవిష్కరిస్తుంది కొత్త రక్షణ సంబంధించిన పరికరాలని, మిజైల్స్ కానివ్వండి, మిగతానిటి. ఇవి ఎక్కడ తయారు చేస్తారంటే ఎక్కువగా మనకు బీడీఎల్లో తయారు చేస్తారు. ఇది మనకు హైదరాబాద్లో ఉంది. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి నూతన చైర్మన్ అండ్ మెయిన్ డైరెక్టర్ ఎవరు నియమితులు కావడం జరిగింది? సిఎండి అంటే వారే ఏ మాధవరావు గారు నియమితులు కావడం జరిగింది. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి కూడా నూతన డైరెక్టర్ జనరల్గా మనోజ్ యాదవ్ నియమితులు కావడం జరిగింది అన్నమాట. పిఎస్ఎల్వి C-56 అండి. జూలై 30, 2023న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో మొదటి ప్రయోగ వేదిక నుండి ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుండి పిఎస్ఎల్వి C-56 అనే ఒక వాహక నౌక ద్వారా ఇస్రో విజయవంతంగా జూలై 30, 2023న మనకి 7 ఉపగ్రహాలని పంపించడం జరిగిందనమాట. అందులో ప్రముఖమైంది అన్నీ కూడా ఈ సింగపూర్ దేశానికి చెందినవి. ఇవి సింగపూర్ ఇందులో
మిగతా 6 కూడా ఒక నానో శాటిలైట్స్ కాగా అంటే కొన్ని చిన్న శాటిలైట్స్ కాగా మరి డిఎస్ఎస్ఏఆర్ అంటే డిఎస్ అంటే డిఫెన్స్ ఆఫ్ సింగపూర్ అని చెప్పేసి మనకు అంటాం. డిఎస్ సార్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సింథటిక్ అపర్చర్డ్ రాడార్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకి పంపించడం జరిగిందనమాట వాతావరణ ఉపగ్రహం. మొత్తం 7 ఉపగ్రహాలు సింగపూర్ దేశానికి పంపిస్తే సో ఇందులో పెద్దది ఉపగ్రహం వచ్చేసి డిఎస్ఎస్ఏఆర్ అనమాట. మొత్తం మీద ఇంతవరకు మన ఇస్రో చేత ఇప్పటివరకు దీంతో కలుపుకొని ఇంతవరకు ఎన్ని ఉపగ్రహాలని విదేశీ ఉపగ్రహాలని పంపించింది మన ఇస్రో అంటే 431 ఉపగ్రహాలని పంపించడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో ఇలాంటి వాణిజ్య ఉపగ్రహాలు అనేది నిర్వహణ బాధ్యత అనేది అంటే ఇస్రో పంపిస్తున్నప్పుడు కూడా ఎవరు నిర్వహణ చేస్తున్నారంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు దీన్ని నిర్వహణ చేస్తారు అనమాట. ఇవండి మనకి మనకి జూలై 2023లో ఉన్నటువంటి ముఖ్యమైన అంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ విషయాలండి. సో ఇవి ఖచ్చితంగా రాబో పోటీ పరీక్షలకు మనకు ఉపయోగపడతాయండి. సో మనకి వీటిని టీశాట్ ఛానల్లో ఉన్నటువంటి ఈ పోటీ పరీక్షల సమాచారం చూస్తూ రాబో పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలవాలని మనసారా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.